ఎందుకు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు పునాది రాయి వేయడానికి భయపడ్డారు. గువ్వల బాలరాజ్ తన నాయకులు కార్యకర్తలతో కలిసి చివరికి 2 గంటలైతే నోటిఫికేషన్ వస్తుంది 2023 ఎన్నికలకు సంబంధించి అన్నప్పుడు వారు రారని తెలిసి ఏది ఏమైనా కానీ నేను సాధించినటువంటి ప్రాజెక్టుకు నేనే పునాది రాయి వేస్తానని చాలా సగర్వంగా కాలర్ ఎగిరేసుకొని పునాది రాయి వేసినటువంటి పునాది రాయిని తొలగించింది ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి ప్రశ్నించేటువంటి దమ్ము లేదు. అటువంటి వాళ్ళంట మనమే ప్రభుత్వంలోకి వస్తాం. 24 గంటలు వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నారు. వచ్చేది కాదు కదా, మీరు చచ్చినా మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు చేసినటువంటి అరాచకాలు కానీ, మీరు చేసినటువంటి అవినీతి కానీ, మీ అసమర్థత, మీ స్వార్థం కానీ లేదు అని అంటే నిజంగా చెప్తా ఉన్నా. హరీష్ రావు గారు ఎందుకు ఓడిపోయినరు అని నన్ను అడిగిండు. తాను అడిగినటువంటి సందర్భంలో నేను చెప్పడం జరిగింది. 2-3 సార్లు చాలా సహనంతో చెప్పడం జరిగింది. అన్న, ఇవన్నీ ల్యాప్సెస్ ఉన్నాయి, మీరు అనవసరంగా ఏదో మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుంది ఏదో పార్టీ అని చెప్పేసి నన్ను బలి పశువును చేసిండ్రు మీరు. అదేవిధంగా నేను 100 సార్లు ప్రాజెక్టుకు త్వరలోనే ఫౌండేషన్ వేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరందరూ చెప్పినటువంటి కారణంగా నా ప్రజల్లో అబాసు పాలైనటువంటి మాట వాస్తవం. మీరు చెప్పినటువంటి కారణంగానే పదే అతి త్వరలోనే పునాది రాయి వేస్తాం, ఈ గడ్డను పావనం చేస్తాం, కృష్ణా జలాలతో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నేను చెప్పడం వల్ల మెదడులో నాటుకుపోయింది ప్రజలకు. గువ్వల బాలరాజు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను వంటబట్టించుకున్నట్టుంది, చెప్పడమే తప్ప చేతులు లేవు అన్నట్టుగా వెసిగి వేసారి మీ పైన ఉన్నటువంటి కోపం వల్ల నన్ను ప్రజలు ఓడించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు చేసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కానీ ఓటమి పాలైన తర్వాత యుద్ధం చేద్దాం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ అరాచకాలపైన, ఈ దుర్మార్గాలపైన అంటే ఏ రోజు కూడా కాలు బయటకు పెట్టినటువంటి నాయకులంతా ఈరోజు స్క్రీన్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలు అవకాశం ఇచ్చి 10 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయండి అంటే విస్మరించి ఫామ్ హౌస్లకు పరిమితం కావడం, లేదంటే నేను ముఖ్యమంత్రి అవుతా అంటే నేను ముఖ్యమంత్రి అవుతా అని గ్రూపులను మెయింటైన్ చేయడం వల్ల మీ పైన విరక్తి వచ్చి మమ్మల్ని ప్రజలు ఓడించిండ్రు. కానీ ఈరోజు చెప్తా ఉన్నా, మీరు కంటున్నటువంటి పగటి కళలు ఏదైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదు. ఈ తెలంగాణ గడ్డ పైన, నల్లమల్ల గడ్డ పైన ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం. ఆ రోజు కూడా ఇదే రకంగా మాట్లాడిండు. ఎవరో పిల్లోడు వచ్చిండు చేస్తాడంట, చేయని అని మాట్లాడిండు. కానీ పిల్లోడు కాదు, చిచ్చర పిడుగు గువ్వల బాలరాజు అని నిరూపించి 2 సార్లు ప్రజల చేత ఎన్నికైన నేను. ఈరోజు చెప్తా ఉన్నా ఇంత రాజకీయ అనుభవంతోన ప్రస్తుతము దేశం మొత్తం కూడా ఒకటే ఆలోచన చేస్తూ ఉంది, నేషన్ ఫస్ట్ అని, జాతి గురించి ఆలోచిస్తూ ఉంది, ధర్మం గురించి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే అసాధ్యం అనుకున్నటువంటి వెస్ట్ బెంగాల్లో కూడా 206 సీట్లతోన అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అసాధ్యం అనుకున్నటువంటి నార్త్ ఈస్ట్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు ఒకటే కలగా ప్రజలు ముందుకు పోతా ఉన్నారు, ఒకటే ఆశయంతోనే ప్రజలు ముందుకు పోతా ఉన్నారు. భారతదేశం అంతా కూడా ఎటు చూసినా కాషాయమే కనిపించాలని ఒక ఆలోచనతోనే ఉన్నారు. కాబట్టి 100కు 100% ఇది నేను మాట్లాడుతున్న మాటలు కాదు, ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఇంతకుముందే మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో 50-60 సంవత్సరాల వయసు పైబడ్డటువంటి వాళ్ళు, ఏదో ఇంటికే పరిమితం కావాల్సినటువంటి వాళ్ళు సైతం మేము కాషాయ జెండాను మోస్తాం, ఈ గడ్డ పైన మా పార్టీని గెలిపిస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామనే ధోరణిలో వాళ్ళు కదిలి రావడం జరిగింది. ఎటు చూసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి గురించే చర్చ జరుగుతూ ఉంది. మీది ఒడిసిన ముచ్చట.